రోహిత్ రెడ్డికి అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే మొన్న డ్రగ్స్ కి సంబంధించి కలకలం రేపింది కదా, దానికోసం ఇక రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలింపు. ఎంపీ పుట్ట మహేష్ సహా 7గురికి స్టేషన్ బెయిల్. కేవలం డిన్నర్ కోసమే వెళ్ళానన్న ఏలూరు ఎంపీ. పాజిటివ్ వచ్చిందని చెప్పిన ఈగల్ ఎల్పీ గిరిధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పల్లా ఆదేశాలు. ఇక మొత్తం మీదనైతే డ్రగ్స్ కేసు అయితే కలకలం రేపింది. వాస్తవానికి రాజకీయ నాయకులకు ఇది అవసరమే లేదు. ఈ డ్రగ్స్ కు సంబంధించి ఇదేమో ఎంజాయ్మెంట్ కోసం ఇట్లా చేసి లాస్ట్ కి ఈ పరిస్థితి తీసుకొస్తారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ముగ్గురిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు మరో 7గురికి స్టేషన్ బెయిల్ మంజూరైంది. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొనైన్, పెద్ద మొత్తంలో బీరు విస్కీ, వొడ్కా మద్యం, ఓ రివాల్వర్లు, 4 బుల్లెట్లు. గివి అవసరమా? రివాల్వర్లు 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు కనబడుతుంది. ఇక షెల్స్, ఓ లైవ్ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మొయినాబాద్ లో ఫామ్ హౌస్ ఉన్నది. శనివారం రాత్రి అందులో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ S40 టీం మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి జరిపారు. పోలీసులు ఫామ్ హౌస్ లోకి ప్రవేశిస్తుండగానే లోపలి నుంచి కాల్పులు మొదలయ్యాయి. వచ్చింది పోలీసులని లోపల ఉన్న వారికి చెబుతూ కాల్పులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో కాల్పులు ఆగిపోయాయి. ఆ వెంటనే ఫామ్ హౌస్ లోపలికి ప్రవేశించిన పోలీసులు చేతిలో జర్మనీ మేడ్ రివాల్వర్ తో ఉన్న నమిత్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఇగో వీళ్ళు పోలీసులు అలా దాడులు చేయడానికి పోతే వీళ్ళు పార్టీ చేసుకుంటున్నామన్న అన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర రివాల్వర్లు ఎందుకు, మరి దాడులు ఎందుకు చేసుడు? మీరు లోపల మంచి పనులే చేస్తున్నారు, మీరు దావతులు చేసుకుంటారు, తిందామని వేరు, మరి ఈ లంగ పనులు ఎందుకు? అడిగి పోయిన వాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తారు అంటే మీరు ఏస్తున్నది లంగ పని కాబట్టే ఫామ్ హౌస్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద దాడులు చేయమని ఇట్లా ముందే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నట్టు. అలాగే ఫైర్ చేసిన బుల్లెట్ షెల్స్ పట్టుకొని ఉన్న సిల్వేసి శరత్ కుమార్ ను కూడా పట్టుకున్నారు. వీరి నుంచి రివాల్వర్, ఓ లైవ్ బుల్లెట్, 4 బుల్లెట్లు షెల్యూను సీజ్ చేశారు. అనంతరం ఫామ్ హౌస్ లో మద్యం సేవిస్తూ కూర్చొని ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, పైలట్ సోదరుడు రిషత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన కౌశిక్, తిరువిధుల అర్జున్ రెడ్డి, నల్లపవేణి విజయకృష్ణ, వరమచినేని శ్రావణ్ కుమారు, మొరవేణి రమేష్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేయగా సిల్వేరి శరత్ కుమార్ వద్ద కొనైకు దొరికింది. దీంతో పాటు పెద్ద సంఖ్యలో మందు బాటిలు, కుక్క పాటలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో టీడీపీ ఎంపీ మహేష్, కౌశిక్, అర్జున్ రెడ్డికి, విజయకృష్ణ, శ్రావణ్ కుమార్, ప్రియాంక, నిర్వేష్, శరత్ కుమార్లకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. దీనిపై అధికారులతో మాట్లాడగా మహేష్ కుమార్ యాదవ్, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిన విచారణలో ఈ ముగ్గురు కేవలం వినియోగదారులుగా మాత్రమే వెల్లడైందని చెప్పారు. అందుకే స్టేషన్ బెయిల్ మంజూరు చేశామన్నారు. మిగిలిన విజయకృష్ణ, శ్రావణ్ కుమార్, రమేష్, ప్రియాంక, సిల్వేరి, శరత్ కుమార్లను జరిగిన డ్రగ్స్ టెస్టుల్లో నెగిటివ్ అని రిజల్ట్ రావడంతో బెయిల్ ఇచ్చినట్టు వివరించారు. ఇక కొంతమందికి టెస్టులు చేసిరు, ఆ టెస్ట్ వల్ల నెగిటివ్ వచ్చింది, వాళ్ళకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిరు. ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే తన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. నమిత్ శర్మ సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా వెల్లడి కావడం, దీనితో రివాల్వర్తో కాల్పులు జరపడంతో అతడిని కూడా జడ్జి ఎదుట ప్రవేశపెట్టినట్టు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్లు రితేష్ రెడ్డిదని, దానికి లైసెన్స్ ఉన్నదని దర్యాప్తులో వెల్లడైందన్నారు. అయితే తన లైసెన్స్డ్
లైసెన్స్డ్ వెపన్ ను అతను నమీష్ శర్మకు ఇవ్వడం, అతను కాల్పులు జరపడం వల్లనే రితేత్ రెడ్డిని కూడా జడ్జి ముందు హాజరుపరిచినామన్నారు. అసలు మీరు మంచి పని చేసుకుంటా మరి అలా కేవలం పార్టీ చేసుకుంటారు, సరే మీరు ఏం చేసుకుంటారో ఏదో చేసుకోరు. అలా ఏదో సమాచారం మేరకు పోలీస్ అధికారులు వచ్చారు. వాళ్ళ మీద దాడులు చేసుడు ఎంతవరకు కరెక్ట్? అవసరం లేదు కదా దాడులు చేసుడు. సరే ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళు వస్తారు పోలీసులు కాకుండా, ఇక దాడులు చేస్తే వాళ్ళకు తలగరని చోట్ల తగిలితే బుల్లెట్ చచ్చిపోడు కదా. ఇక మీరు చేసే పని గట్లా చేసేటియే ఈ పనులు, మళ్ళా ఈ దొంగ వేషాలు ఒకటి మళ్ళీ. ఇక ఇంత అవసరమా? ఇక వీళ్ళ మీద అయినటువంటి కేసులు ఏ సెక్షన్ల కింద దేని మీద ఏ ప్రకారమైన మొత్తం వీళ్ళకు అవసరం లేదు. ఇట్లా వీళ్ళకి ఇట్లా చేస్తున్నారంటే ఇక రాష్ట్రాలలో ఎంత దారుణంగా జరుగుతుందో అది అందరికి తెలిసిన విషయమే. నాయకులకి ఇట్లున్నారు. ఇక ఇంకేంది, అసలు వీళ్ళని ఇంకా 14 రోజులు రిమాండ్ కానీ వాస్తవానికి చెప్పాలంటే బయటకు రాకుండా వేయాలి.